మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం అమ్మాపూర్ మాదారం శివార్లోని సర్వే నెంబర్ 72-73లో కాంగ్రెస్ పార్టీ నేతకు అక్రమంగా చేసిన పట్టాను వెంటనే రెవెన్యూ అధికారులు రద్దు చేయాలని బీఆర్ఎస్ హన్వాడ మండల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం హన్వాడ మండలంలోని అమ్మాపూర్ మాదారం శివార్లో ఉన్న సర్వే నెంబర్ 72-73 సాగు చేస్తున్న పంట భూములను పరిశీలించారు. అలాగే లబ్ధిదారులతో మాట్లాడి మీకు అండగా ఉంటామని, బీఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన నిలుస్తుందని, అండగా నిలబడతామని వెల్లడించారు. సర్వే నెంబర్ 72-73లో గత 40 సంవత్సరాల నుండి పేదలు సాగు చేసుకుంటూ జీవిస్తున్నారని, పొజిషన్లో ఎవరున్నారో కూడా చూసుకోకుండా రెవెన్యూ అధికారులు పట్టా చేయడం చట్టవిరుద్ధమన్నారు. వెంటనే పట్టా చేసిన భూమిని రద్దు చేయాలని, పొజిషన్లో ఉన్న వారికి పట్టా సర్టిఫికేట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే మండల కార్యాలయం ఎదుట బాధితులతో కలిసి ధర్నా చేపడతామని హెచ్చరించారు. నా పేరు కృష్ణయ్య, మా ఊరు అభంగపట్నం, కోయిల్కొండ మండల్. మరియు మాకు అమ్మపూర్ శివారు హన్వాడ మండలంలో భూములు గలవు. మేము గత 150 సంవత్సరాల నుంచి కూడా సాగులో ఉన్నాం. మా తాతల తరాల నుంచి కూడా ఇన్నే ఉన్నాం. మా తాతల బొందలు, మా నాన్నల బొందలు కూడా మొత్తం ఈ భూములను పాతుకొని ఉన్నాయి. ప్రస్తుతం బోర్లు, బావులు మరియు కోళ్ళ షెడ్లు, అనేక వ్యవసాయ పనిముట్లతో కూడిన పనులన్నీ వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నాం. ప్రస్తుతం 71, 72, 73, 74 సర్వే నెంబర్లో మాకు మాన్యువల్ పాస్బుక్లు ఉన్నాయి, పట్టా పాస్బుక్లు ఉన్నాయి. మొత్తం మా అమగపట్న గ్రామ శివారి అందు 70 మంది కుటుంబాలు. 70 కుటుంబాలు అంటే ఇప్పుడు దాదాపు అవి చిన్న చిన్న కుటుంబాలు లెక్కేస్తే 100 దాటిపోయినాయి. అట్లాంటి కుటుంబాలకు ఒక్కొక్కరికి ఎకరా, అర్ధెకరా కంటే ఎక్కువ భూములు లేవు. అది ఈ మధ్యలో ధరణిపోటలు వచ్చిన తర్వాత 72, 73 నెంబర్లో అక్రమంగా గార్లపాడు బాబనాలకు పట్టా చేసుకొని ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళకి కావాల్సిన ఆర్ఐ ఎవరో ఉండడం వల్ల, వాళ్ళకు అనుకూలంగా ఉండడం వల్ల వాళ్ళకు ధరణి పోర్టల్లో వాళ్ళ పేర్లు ఎక్కియడం జరిగింది. మాకు అన్యాయంగా మా పట్టాలని తొలగించి మాకు మాన్యువల్ బుక్కులు మాత్రమే మిగిలినాయి. తీరా చూస్తే డిజిటల్లో మా పేర్లు లేవు. మేము గత ఒక 10 ఏళ్ళ నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నాము, అడుగుతూనే ఉన్నాం. అడిగితే పూర్తి స్థాయిలో వాళ్ళు సమాచారం ఇవ్వడం లేదు. అనేక సార్లు కలెక్టర్కు మరియు ఆర్డీఓకు, కొలతలకు ఈ విధంగా అనేక సార్లు పెట్టినా కూడా కొలతలకు అనేక సార్లు పెట్టే 3-4 సార్లు వచ్చారు. ఈ పరిస్థితి ఇక్కడ ఏముందంటే 3 శివార్ల హద్దు అంటే గొన్యాల మరియు 2 మండలాలు, 3 గ్రామాలు, గొండ్ల, అమ్మపురము మరియు అవంగపట్నము, కనేపల్లి శివారి, ఇట్లా 5 గ్రామాల యొక్క శివారు హద్దుల్లో ఉన్నాం. కాబట్టి ఏ కొలతలో వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు స్పష్టత అంటే క్లియర్గా మాకు హద్దులు నిర్ణయించలేకపోయినారు. వాళ్ళు ఈ మధ్యలో ఏం చేశారంటే ఆ 72, 73 సర్వే నెంబర్లో వాళ్ళకు భూములు ఉన్నాయి. ఆ పట్ట బుక్ పట్టుకొని వాళ్ళు అమ్మకానికి పెట్టి అనేక రియల్ ఎస్టేట్ వ్యాపారులను పంపించి కార్లు రోజు కావాలి, ఈ సరౌండింగ్లో అంతా మా భూములే, మా భూములు తీసుకోవాలి, వీడియోలు తీసుకోవాలి, ఇది కొంటున్నామని చెప్పేసి వాళ్ళు మాకు భయభ్రాంతులకు చేయాలి. ఎవరు ఇక్కడ వచ్చిందని చెప్తే పంపించిన వాళ్ళ పేరు చెప్తే తీరా ఈ మధ్యలో కొత్తగా ఏమైందంటే కాంగ్రెస్ లీడర్ సుధాకర్ రెడ్డి అంట, ఆ బాపనోళ్ళతోన ఒక సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి ఇంకో వెంకటయ్య అనే కృష్ణయ్య అనే వ్యక్తికి, టంకర కృష్ణయ్యకి జీపే చేపించి పెట్టిండు. అంటే తీరా ఏంటంటే పేర్లు మార్పు చేసి ఎవరికైనా అంటగట్టి వీళ్ళని రైతులని ఎలగొట్టే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. అంటే భయభ్రాంతులకు చేసి వీడు వచ్చినప్పుడు వాళ్ళను రియల్ ఎస్టేట్లో వస్తే మేము అడుగుతున్నాం, అయ్యా ఈ భూములు మావి, పట్టాలు అనుకోకుండా అది మిస్టేక్లో ఏదో జరిగి వాళ్ళకు పడ్డాయి, మాది ఇది ఎట్టి పరిస్థితుల్లో అమ్మే భూములు కావు, మేము పోయేటోళ్ళం కాదు, మేము సావనైనా వస్తాం కానీ ఈ భూములు మా వస్తాయి. మా తాత, మా తండ్రి, మాకు తెలిసిన నేను అడిగిన క్వశ్చన్ కూడా అంతే, మీకు భూములు ఎట్లా వచ్చినాయంటే మా తాతలో నుంచి వచ్చినాయి. అంటే మా నాయన చెప్పిన విషయం వాళ్ళ తాతలో నుంచి కూడా చేసుకుంటూనే ఉన్నాం. అట్లాంటిది ఇప్పుడు ఈరోజు కొత్తగా వచ్చి మాది అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళని మేము కొనొద్దు అని చెప్తే ఏమంటున్నారు, మాకు ఆల్రెడీ అమ్మేటోళ్ళు బాపనోళ్ళు వాళ్ళు ఉన్నారు, ఒకవేళ పొజిషన్లో ఎవరున్నారు అనేది మాకు సంబంధం లేదు, మీకు పాస్బుక్లో ఉంది కాబట్టి కొంటాం, ఒకవేళ ఎవరు అడ్డు వచ్చినా మేము లీగల్గా పోలీసు వాళ్ళని తీసుకొస్తాం, లేకుంటే మీరు పాలమూరికి రారా చూసుకుంటాం. ఈ విధంగా ఇక్కడ మేము ఎక్కువ మంది జమ అయితే మీరు కరెక్ట్గా ఇక్కడ మమ్మల్ని బెదిరిస్తారు కానీ మీరు పాలమూరికి రారా మీ సంగతి చూసుకుంటాం. ఇట్లాంటి భయభ్రాంతులకు మాకు గురి చేసి అనేక రకాలుగా కొంతసారి ఏమో కొనండి మీరే అంటే మా భూమిని మాకే కొనమంటారు, కొనండి మీరు ఎంతో రేటు చెప్పండి మీకు అమ్ముతామండి. అయ్యా మీ భూములు ఏడునో చూపిస్తే కదా, ఇవి మా భూములు, మా పట్టా భూములు మాన్యువల్గా అందరికి ఉన్నాయి. అది ప్రతిసారి ఎంఆర్ఓ ఆఫీస్కి పెట్టిన మా ప్రతి కాగితాలు మా దగ్గర ఉన్నాయి, ధృవపత్రాలు ఉన్నాయి. వాళ్ళకి ఎట్లా వచ్చిందో వారి విషయం అయితే వాళ్ళ విషయం తెలియదు. ఇట్టి పరిస్థితుల్లో కూడా మేము ఈ భూములు వదలం. ఈ సుధాకర్ రెడ్డి మరి ఈ టంకర కృష్ణయ్య అనే వ్యక్తులు ఈ మధ్యలో జీపీ వేసుకున్నారట. వాళ్ళు మళ్ళీ మొన్న ఒక కారును పంపించారు. దాన్ని అడ్డుకోవడం వల్ల ఇది